హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో ఈ వీడియోలో ఏంటంటే మనము డిపెండెన్సీ ఇంజెక్షన్ ఇన్ డాట్ నెట్ కోర్ అంటే డాట్ నెట్ కోర్లో డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏ విధంగా అచీవ్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, డైరెక్ట్గా డాట్ నెట్ కోర్లో డిపెండెన్సీ ఇంజెక్షన్ అచీవ్ చేసే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అసలు డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటో తెలుసుకుంటే దాని తర్వాత మనం ఇంప్లిమెంటేషన్కి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో మనం ఏం చేస్తున్నాం అనేది మనకు క్లారిటీ ఉంటుంది. లేదంటే డైరెక్ట్ చూస్తే మనకు అంతా బ్లైండ్గా మూవ్ అవుతున్నట్టే అనిపిస్తుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ డిపెండెన్సీ ఇంజెక్షన్? డిపెండెన్సీ దీన్నే మనం డిఐ అని కూడా అంటుంటారు. సో వాట్ ఈస్ డిపెండెన్సీ ఇంజెక్షన్? సో డిపెండెన్సీ ఇంజెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిజైన్ ప్యాటర్న్. సో డిఐ ఈజ్ ఏ డిజైన్ ప్యాటర్న్ అనేది అంటుంటారు అనమాట. సో ఇక్కడ మళ్ళీ మనకు వచ్చేటువంటి నెక్స్ట్ డౌట్ ఏంటంటే అసలు డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటి అనేది కూడా అది కూడా వ్యాలిడ్ డౌట్ అనమాట. సో మనకి ఆ డౌట్ కూడా వస్తుంది అనమాట. సో ఇవన్నీ మనం డాక్యుమెంట్స్ చదివినా సరే సో మొత్తం ఇయే వర్డ్స్ వస్తుంటాయి కాబట్టి నేను ఇక్కడ క్లియర్గా చేస్తున్నాను అనమాట. సో వాట్ ఈస్ డిజైన్ ప్యాటర్న్? సో మళ్ళీ మనకి ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటి అనే డౌట్ దగ్గర మనం ఆగిపోయాం. సో ఇప్పుడు డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్. లైక్ బిఫోర్ మనకి ఎంవీసీ రాకముందు వరకు మనకి ఎట్లా ఉంటుంది అంటే మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఆర్కిటెక్చర్లో మనం ఏంటంటే బిఐఎల్ అని, డిఐఎల్ అని, నెక్స్ట్ ప్రజెంటేషన్ లేయర్ అని, సో ఇట్లా మన ప్రాజెక్ట్ సైజుని బట్టి మనం నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యేటి అనమాట. సో దట్ ఏంటంటే ఇట్లా రాసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎవరైనా కొత్తగా ఎవరైనా వచ్చి సడన్గా మన ప్రాజెక్ట్ చూసినా కానీ ఎక్కడ ఏ యాక్టివిటీస్ జరిగాయి అనేది ఎవరికి అర్థం కాదనమాట. సో డిఐఎల్ అనే అందరూ రాయర్ ఫ్రెండ్స్. సో సంథింగ్ వాళ్ళకి నచ్చినట్టుగా వేరే విధంగా రాసుకుంటూ ఉంటారు. సో డిఐఎల్లో అందరూ డేటా యాక్సెస్ రిలేటెడ్ కంటెంట్ అంతా రాస్తుంటారు. బట్ మనకు అర్థం కాదనమాట. మన ప్రాజెక్ట్లో అన్ని లైబ్రరీ ఫైల్స్ ఉన్నప్పటికీ మనకి ఏ లైబ్రరీ ఫైల్లో ఏం రాశారు, ఎటువంటి యాక్టివిటీస్ దేంట్లో చేశారు, బిజినెస్ లాజిక్స్ దేంట్లో రాసుకున్నారు, సో ప్రజెంటేషన్ లేయర్ లాజిక్ అంతా ఎక్కడ పెడుతున్నారు, సో అవన్నీ మనం తెలుసుకోవాలంటే కొంచెం టైం పట్టేది. సో ఇట్ బికేమ్స్ యాజ్ ఏ ప్రాబ్లం అనమాట. ఇట్స్ ఎ ప్రాబ్లం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక ప్రాబ్లం అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి. సొల్యూషన్తో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే కేమ్ అప్ విత్ ఎంవీసీ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామంటే ఎంవీసీ మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. మోడల్స్ అంటే మన డేటాబేస్ రిలేటెడ్ అన్నీ కూడా మోడల్ అనే ఒక ఫోల్డర్లో పెట్టేస్తాం అనమాట. డేటాబేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా. సో నెక్స్ట్ వ్యూస్, ఏదన్నా CSHTML మన ఫైల్స్ ఏమన్నా ఉంటే HTML కంటెంట్ రిలేటెడ్ ఫ్రంట్ ఎండ్ అన్నీ కూడా ఈ వ్యూస్లో రాసుకుంటూ ఉంటాం. అండ్ కంట్రోలర్, బిజినెస్ లాజిక్స్ అన్నీ కూడా ఈ కంట్రోలర్ ఫోల్డర్లో మనం కంట్రోలర్స్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఒక సపరేషన్ ఆఫ్ కన్సర్న్ అంటారు అనమాట. దాన్ని SOC అని కూడా పిలుస్తుంటారు అనమాట. సో SOC, సపరేషన్ ఆఫ్ కన్సర్న్, ఒక డివైడెడ్ ప్యాటర్న్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంటుంది. సో దట్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కానీ డైరెక్ట్గా మోడల్స్లోకి వెళ్ళిపోయి ఏం డేటా మోడల్స్లో ఏం కావాలో అది చూసుకుంటారు. సో వ్యూస్, సో సపరేషన్ ఆఫ్ కన్సర్న్ అనేది కాబట్టి ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇట్ బికేమ్ ఏ సొల్యూషన్ టు ద అబవ్ ప్రాబ్లం. సో పైన ఉన్నటువంటి ఒక ప్రాబ్లంకి ఇది ఒక సొల్యూషన్ లాగా వచ్చిందనమాట. అంటే ఇది సొల్యూషన్ ప్రొవైడ్ చేసింది కాబట్టి దీన్ని ఏమంటున్నారంటే ఎంవీసీ ఈజ్ ఏ డిజైన్ ప్యాటర్న్ అంటున్నారు. బికాస్ సొల్యూషన్ ప్రొవైడ్ చేసింది, ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది కాబట్టి ఎంవీసీ ఈజ్ ఏ డిజైన్ ప్యాటర్న్. ఇన్ ద సేమ్ వే మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ని కూడా ఇట్ ఈస్ ఎ డిజైన్ ప్యాటర్న్ అని అంటున్నాము. ఇది డిజైన్ ప్యాటర్న్ అంటే ఎక్కడో ప్రాబ్లం ఉందనే అర్థం. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేదే ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనమాట. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ ప్రాబ్లం ఏంటనేది మనకి తెలియాల్సిందనమాట. సో డిఐ కవర్స్ విచ్ ప్రాబ్లం? సో డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది ఏ ప్రాబ్లమ్ని కవర్ చేస్తుంది అని అంటే, సో బేసిక్గా ఇదేంటంటే ఇక్కడ మనకి క్లాసెస్ మధ్య టైట్లీ కపుల్డ్, లూజ్లీ కపుల్డ్ అనేది ఉంటుందన్నమాట. టైట్లీ కపుల్డ్ వర్సెస్ లూజ్లీ కపుల్డ్. సో టైట్లీ కపుల్డ్ అంటే ఏంది, లూజ్లీ కపుల్డ్ అంటే ఏంది? సో ఏ క్లాసెస్ మనం తీసుకున్నటువంటి ఏ ఆర్కిటెక్చర్లో కూడా టైట్లీ కపుల్డ్ అవి మాత్రం ఉండకూడదు అనమాట. ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ లూజ్లీ కపుల్డ్. సో ఎందుకు ఇలా యాక్ట్ చేయాలి, సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సో ఒక టైట్లీ కపుల్డ్ ఆర్కిటెక్చర్ని లూజ్లీ కపుల్డ్ ఆర్కిటెక్చర్ లాగా ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట, సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్. అందులో ఒకటి వచ్చేసి ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది. సో ఇది ఒక ప్రిన్సిపల్ అనమాట.
ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసి మనకి డిపెండెన్సీ ఇన్వర్షన్ ప్రిన్సిపల్. డిపెండెన్సీ ఇన్వర్షన్ ప్రిన్సిపల్. సో ఈ రెండు కూడా ప్రిన్సిపల్స్ ఫ్రెండ్స్. సో ఈ రెండు ప్రిన్సిపల్స్ని మనం సాల్వ్ చేస్తూ అసలే డిఐలోని టైట్లీ కపుల్ నుంచి లూజ్లీ కపుల్లోకి ఎలా స్విచ్ అవుతుంది లాస్ట్కి అనేది అయితే దీన్ని అయితే మనం అచీవ్ చేయాల్సింది అనమాట లాస్ట్కి. సో దట్ మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏం కవర్ చేస్తుంది అనేది వీటితోటి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఈ వీడియోలో ఏంటంటే మనం కవర్ చేసేది ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ప్రిన్సిపల్ అనమాట. సో ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. సో దీన్నే ఎలా పిలుస్తుంటారంటే ఐఓసి అనేది పిలుస్తుంటారు అనమాట. సో ఐఓసి. సో ఈ ఐఓసి ఏముంటుందంటే ఇక్కడ మనకి నేమ్లోనే అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే కంట్రోల్ని ఇన్వర్ట్ చేయి. సో ఏ కంట్రోల్ని ఇన్వర్ట్ చేయాలి అంటే అప్లికేషన్ ఫ్లో. సో అంటే కోడింగ్ వైజ్ ఫ్రెండ్స్, మనం ఎండ్ యూజర్ పరంగా కాదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద కోడింగ్ వైజ్గా మనం తీసుకున్నటువంటి ఆర్కిటెక్చర్ అంటే క్లాసెస్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు. సో ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నారు. సో దీన్ని మనం సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఈ టైట్లీ కపుల్డ్ ఏంటి, ఈ లూజ్లీ కపుల్డ్ ఏంటి, ఈ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ తోటి మనం ఏం అచీవ్ చేస్తాం అనేది అయితే ఇప్పుడు మనం కంప్లీట్గా చూద్దాము. సో ఫస్ట్లీ ఇక్కడ ఏంటంటే నేను ఒక చిన్న అప్లికేషన్ అయితే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, మనం జనరల్గా యూజ్ చేసేటువంటి క్లాసెస్. సో పబ్లిక్ క్లాస్ సింపుల్గా అర్థం కావడానికి ఏంటంటే డిఏఎల్ అని అయితే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకొక క్లాసు. సో మల్టిపుల్ క్లాసెస్ మధ్య ఎలా టైట్లీ కపుల్డ్ లూజ్లీ కపుల్డ్ ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం. సో బిఏఎల్. సో ఇప్పుడు రెండు క్లాసులు, ఈ రెండు క్లాసులో మనకి బాగా తెలిసినవి లైక్ డిఏఎల్లో మనం డేటా బేస్ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ బిఏఎల్లో బిజినెస్ లాజిక్ లేయర్ అన్నీ రాస్తుంటాం. సో బిఏఎల్లో బిజినెస్ లాజిక్ కావాలంటే డిఏఎల్లో ఉన్నటువంటి కొన్ని మెథడ్స్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ సింపుల్. నేను ఇక్కడ ఒక చిన్న మెథడ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను, ఏదో ఒక జనరల్ అనమాట. పబ్లిక్ వాయిడ్ రిటర్న్ టైప్ ఏదో సంథింగ్ లైక్ గెట్ ఎంప్లాయీస్ అనుకుందాం. గెట్ ఎంప్లాయీస్ అనేటువంటి ఒక చిన్న మెథడ్ ఉంది అనుకుందాం. సో ఈ మెథడ్ లోపల కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ సంథింగ్ ఏదో ఒక టెక్స్ట్ గెట్స్ ది ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ సంథింగ్ ఏదో ఒక. యాక్చువల్గా ఇక్కడ మనకి డేటాబేస్లో అయితే కనెక్టింగ్ టు డేటాబేస్ మనకి ఏడియో డాట్ కావచ్చు, ఎంటిటీ ఫ్రేమ్వర్క్. సో దట్ విల్ కనెక్ట్ టు డేటాబేస్ అండ్ గెట్ దీని యాక్టివిటీ అయితే వర్క్ చేస్తుంటాం. సో ఇక్కడ సింపుల్గా నేను కన్సోల్ అప్లికేషన్ ఇలా సెట్ చేశాను. సో ఇప్పుడు బిజినెస్ యాక్సెస్ లేయర్లో మనం ఈ గెట్ ఎంప్లాయీస్ ఈ మెథడ్ని మనం వాడుకోవాలి అంటే ఖచ్చితంగా వీ నీడ్స్ టు క్రియేట్ డిఐఎల్. సో డిఐఎల్కి ఇన్స్టాన్స్ క్రియేట్ చేయకుండా నేనైతే ఈ గెట్ ఎంప్లాయీస్ని అయితే వాడలేను అనమాట. సో డిఐఎల్ ఓబీజే ఈజ్ ఈక్వల్స్ టు న్యూ డిఐఎల్. ఇది మన అందరికీ తెలిసిందనమాట. మినిమం మనం ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసేస్తుంటాం, ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేసాం. సో ఇప్పుడు నేను ఓబీజేని ఓబీజే డిఐఎల్ అనుకుందాం. సో నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ గెట్ ఎంప్లాయీస్ బిఏఎల్ అనుకుందాం, సంథింగ్ ఏదో మెథడ్ నేమ్. సో ఈ మెథడ్ లోపల ఓబీజే డిఐఎల్ డాట్ గెట్ ఎంప్లాయీస్ కాల్ చేసుకుంటాం. ఫైన్. నాకు ఇక్కడ ఇది మనం రెగ్యులర్గా చేసేటువంటి ప్రాసెస్ అనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఏం చెప్తుందంటే ఇన్వర్ట్ ది కంట్రోల్ అంటుంది. సో ఎవరి కంట్రోల్ని ఎవరు ఇన్వర్ట్ చేయాలి అనేది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అనమాట. మీరు చూసారంటే డిఐఎల్ ఆబ్జెక్ట్ని బిఏఎల్ క్రియేట్ చేస్తుంది. సో బిఏఎల్ ఈజ్ డిపెండెడ్ ఆన్ డిఐఎల్. బిఏఎల్ ఈజ్ డిపెండెడ్ ఆన్ డిఐఎల్. బిఏఎల్ ఈజ్ డిపెండెడ్ ఆన్ డిఐఎల్. సో ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తారంటే ఇలా జరిగినప్పుడు డిఐఎల్ని డిపెండెన్సీ అని పిలుస్తాను. డిపెండెన్సీ. దీన్ని డిపెండెంట్ అని అయితే పిలుస్తూ ఉంటారు. సో టర్మ్స్ కూడా ఇవే వస్తుంటాయి అన్నమాట. ఒకవేళ మనం చదివినా కానీ డాక్యుమెంట్స్లో డిపెండెంట్ అని అయితే పిలుస్తుంటాం. ఇక్కడ కూడా మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్. సో క్లియర్గా ఏంటంటే ఇది డిపెండెన్సీ, ఇది డిపెండెంట్. సో దిస్ ఈజ్ డిపెండెడ్ ఆన్ డిఐఎల్. సో ఇక్కడ డిఐఎల్ ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేయకపోతే ఇక్కడ మన బిఐఎల్ లోపల నేను డిఐఎల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా గెట్ ఎంప్లాయీస్ని నేనైతే వాడుకోలేను అనమాట. సో బిఐఎల్ ఈజ్ డిపెండెడ్ ఆన్ డిఐఎల్. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము కొంచెం ఇన్వర్ట్ చేయాలన్నమాట, కంట్రోల్ని ఇన్వర్ట్ చేయాలి అని చెప్పేదే ఈ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అనమాట. ఇదేం చెప్తుంది, ఇన్వర్ట్ ది
అప్లికేషన్ కంట్రోల్ ఫ్లో. సో కంట్రోల్ ఫ్లోని మనం ఇప్పుడైతే ఇన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇన్వర్ట్ చేయాలి అంటే సో ఇంత డైరెక్ట్ డిపెండెన్సీ పెట్టకు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ డైరెక్ట్ డిపెండెన్సీ. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డైరెక్ట్ డిపెండెన్సీ బిట్వీన్ క్లాసెస్. ఏ రెండు క్లాసెస్ మధ్య కూడా డైరెక్ట్ డిపెండెన్సీ పెట్టద్దు అని వరకు చెప్పేది మాత్రమే ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ యొక్క బాధ్యత, ఆ ప్రిన్సిపల్ యొక్క మీనింగ్ అనమాట. సో దానికోసం మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యాక్టరీ ప్యాటర్న్స్ అవి వాడుతుంటారనమాట. సో ఫ్యాక్టరీ ప్యాటర్న్ ఇప్పుడు చేసేది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్యాక్టరీ ప్యాటర్న్ అనమాట. సో దీనికోసం మనం ఏం చేయాలంటే మిడిల్లో ఇంకొక క్లాస్ అయితే క్రియేట్ చేద్దాం. పబ్లిక్ క్లాస్ సో ఇన్వర్ట్. సో జస్ట్ ఇక్కడ నేను కూడా మీనింగ్ఫుల్గా ఇన్వర్టింగ్ క్లాస్ అనుకుందాం. సింపుల్గా ఏదో ఒకటి ఇన్వర్టింగ్ క్లాస్. సో ఇప్పుడు నేను ఈ ఇన్వర్టింగ్ క్లాస్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ న్యూ డిఐఎల్ అనేది ఇక్కడ రాయనీయకుండా మనం చేయాలి. సో న్యూ డిఐఎల్ అనేది ఏంది, ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఆ ఇన్స్టాన్స్ ఇక్కడ నా మెథడ్ ఇక్కడ నుంచి రిటర్న్ చేస్తానమాట. సో అప్పుడు దీనికి డైరెక్ట్ డిపెండెన్సీ అనేది ఉండదన్నమాట. సో డిఐఎల్కి బిఐఎల్కి డైరెక్ట్ డిపెండెన్సీ అనేది తగ్గించేస్తాను నేను. సో తగ్గించేయడం బాధ్యత ఎవరిది, ఇన్వర్టింగ్ క్లాస్ది అనమాట. సో ఇన్వర్టింగ్ క్లాస్లో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక మెథడ్ క్రియేట్ చేసుకుంటాను అనమాట. పబ్లిక్ నా మెథడ్ సంథింగ్ ఒక రిటర్న్ టైప్ ఏమి ఉండాలంటే నేను ఇక్కడ ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాను అంటున్నాను. దేనిది, డిఐఎల్ది ఇన్స్టాన్స్ ఇక్కడ క్రియేట్ చేసి దాన్ని పంపిస్తాను. సో పంపించేది నేను డిఐఎల్ది కాబట్టి నా రిటర్న్ టైప్ డిఐఎల్. నెక్స్ట్ గెట్ ఇన్స్టాన్స్ అనుకున్నాం, గెట్ ఇన్స్టాన్స్ ఆఫ్ డిఐఎల్. సో ఇప్పుడు రిటర్న్ న్యూ డిఐఎల్, ఇట్ విల్ రిటర్న్ ది ఇన్స్టాన్స్. సో మనకు తెలిసిందే మనం ఆబ్జెక్ట్ ఇలా కంప్లీట్గా రిటర్న్ చేస్తాం. సో ఈ చిన్న పాయింట్ అనేది మనకి సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ రిటర్న్ సో ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇన్వర్టింగ్ క్లాస్. సో దీన్ని మనం మళ్ళీ దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్టాటిక్ యూజ్ చేసేస్తాను అనమాట. సో దట్ నాకు ఇప్పుడు డైరెక్ట్ ఇన్వర్టింగ్ క్లాస్ డాట్ గెట్ ఇన్స్టాన్స్ ఆఫ్ డిఐఎల్ అంటే ఇది వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు నాకు డిఐఎల్ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి ఫస్ట్ దీన్ని కామెంట్ చేసేసాను. సో నెక్స్ట్ ఇది కూడా కామెంట్ చేసేసాను. ఇప్పుడు నాకు డిఐఎల్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఇక్కడ నుంచి వస్తుంది. సో ఐ విల్ యూజ్ ఫ్రమ్ హియర్. సో డిఐఎల్ obj dial is equals to inverting class dot get instance of dial. సో జస్ట్ ఇంతే ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇన్వర్టింగ్ క్లాస్లో, బట్ మనం దేనికి ఇస్తున్నాం మళ్ళీ డిఐఎల్ రెఫరెన్స్కి అయితే ప్రొవైడ్ చేసేసాం. సో ఇప్పుడు డిఐఎల్ obj dial డాట్ కొడితే నాకు కావాల్సినటువంటి గెట్ ఎంప్లాయీస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో గెట్ ఎంప్లాయీస్ నేను యూజ్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే. సో మిడిల్లో మనకి ఏంటంటే ఇంకొక క్లాస్ యూజ్ చేసుకుని అక్కడ మనం ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకుని ఆ ఇన్స్టాన్స్ అంటే వీ హ్యాడ్ ఇన్వర్టెడ్ ది కంట్రోల్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఇన్స్టాన్స్. వీ హ్యాడ్ ఇన్వర్టెడ్ ది కంట్రోల్ ఆఫ్. సో జస్ట్ అది మనం నోట్ చేసుకుందాం. వీ హ్యాడ్ ఇన్వర్టెడ్ ది కంట్రోల్ ఆఫ్ క్రియేటింగ్ ఇన్స్టాన్స్. సో దీన్ని మనం అచీవ్ చేసామన్నమాట బై యూజింగ్ ది మిడిల్లో మనం ఇంకొక క్లాస్ తీసుకొని ఈ విధంగా అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఇంకొక ప్రిన్సిపల్ డిపెండెన్సీ ఇన్వర్షన్ ప్రిన్సిపల్, సేమ్ ఇదే కోడ్లో డిపెండెన్సీ ఇన్వర్షన్ మీరు అబ్జర్వ్ చేశారంటే స్టిల్ ఇక్కడ ఇంకా మనకి ఏమవుతుంది, స్టిల్ మనం డిఐఎల్ క్లాస్ అనేది వాడాం. సో ఇది కూడా వాడకుండా ఎలా చేయొచ్చు అనేది మనం బై యూజింగ్ ఈ ప్రిన్సిపల్ డిపెండెన్సీ ఇన్వర్షన్ ప్రిన్సిపల్ అయితే చూద్దాం. సో ఇలా మనం ప్రతిదీ స్ప్లిట్ చేసుకొని అయితే చూస్తే మనకు కొంచెం క్లియర్గా ఉంటుంది అనమాట. సో దట్ నేనైతే స్ప్లిట్ చేస్తాను. మొత్తం ఒకటే వీడియోలో చెప్పేసినా కానీ మనకి కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఈ ప్రిన్సిపల్ అయితే. సో ఈ రెండు కూడా ప్రిన్సిపల్స్ ఫ్రెండ్స్, ఈ రెండు కూడా ప్రిన్సిపల్సే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.